హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండి పునుగులు అలాగే కొబ్బరి చట్నీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఇడ్లీ పిండితో ఇడ్లీ కానీ రొట్టె కానీ వేసుకుంటూ ఉంటాం కదండి. కానీ ఇలా ఒకసారి పునుగులు కూడా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, స్నాక్ లాగా తినచ్చు. అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతాయండి, పెద్ద టైం కూడా పట్టదు. అలాగే మా సైడ్ హోటల్స్లో కూడా ఎక్కువగా ఈ పునుగులు ఉంటాయి. ఇడ్లీ పిండి పునుగులకి ఇడ్లీ పిండి 3 కప్పులు తీసుకున్నానండి. పిండి ఇలా గట్టిగా ఉండాలి, పల్చగా ఉండకూడదు, ఎందుకంటే పునుగులు కదా మనం వేసేది. అలాగే నేను ఇడ్లీ పిండి కోసం పొట్టు మినపప్పు వాడతాను. 1 గ్లాస్ పప్పు అయితే 3 గ్లాసుల రవ్వ వేసుకుంటాను. మీరు క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పుతో పిండి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే పెద్ద కప్పుతో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కొలతలు మాత్రం ఇవే. 3 కప్పుల ఇడ్లీ పిండికి అదే కప్పుతో 3/4 కప్పు మైదా పిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. మైదా మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదంటే గట్టిగా వచ్చేస్తాయి, పొంగవు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మిగిలిపోయినప్పుడు కానీ ఇలా ట్రై చేయొచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చగా ఉండకూడదు. ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు చుక్కలు పోసి కలుపుకోవచ్చు. ఇది ఇలా బాగా కలిపి మూత పెట్టేసి 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల చట్నీ చూద్దాము. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 10 కాయలు తీసుకున్నానండి. రోటి పచ్చళ్ళు కానీ ఇలాంటి చట్నీలు కానీ కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు చాలా కొంచెం వేసుకోవాలండి, చట్నీ పుల్లగా ఉంటే బాగుండదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పు వేపుడు శనగపప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు ఉంటుంది కదండి, గుల్ల శనగపప్పు, ఇది వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి, అంతగా తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. అలాగే మేము ఏ చట్నీకైనా కూడా వెల్లుల్లి వేయము. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. ఒకవేళ పోపు వద్దు అనుకున్నా మానేయచ్చు. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, కొబ్బరి చట్నీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది, అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. ఈ లోపల పిండి కూడా బాగా నానింది. కరెక్ట్గా 40 నిమిషాలు నానబెట్టానండి. టైం ఉంటే గనక గంట అయినా నానబెట్టుకోవచ్చు. ఖచ్చితంగా అయితే నానబెట్టుకోవాలి, నానబెట్టకుండా వేస్తే సరిగ్గా రావు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి, నూనె బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేస్తే ఇలా పైకి పొంగవు, నూనె లాగినట్టు అయిపోతాయి. అలాగే మనం వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే పిండి కరెక్ట్గా ఉన్నట్టు, వేసిన సోడా కూడా సరిపోయినట్టు. పిండి గట్టిగా ఉన్న సోడా చాలకపోయినా కూడా పైకి పొంగవు, చాలా గట్టిగా వచ్చేస్తాయి. వేసిన వెంటనే కదపకూడదు, కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతాయి. నూనె కూడా నురగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులన్నీ వేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా ఇడ్లీ పిండి ఉన్నా, దోశ పిండి ఉన్నా అప్పటికప్పుడు సింపుల్గా వేసేసుకోవచ్చు. దోశ పిండికైతే ఇంకే పిండి కలపాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి ఇలా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటాయి. లేదైనా ఊరగాయలతో కానీ, రోటి పచ్చడి కానీ, ఇలాంటి చట్నీలతో కానీ
బాగుంటాయి. నేను కొబ్బరి చట్నీతో పాటు అల్లం పచ్చడి కూడా పెట్టానండి. ఇది నిలవ అల్లం పచ్చడి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.